సేవలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన యూనియన్ నాయకులు. ఏలూరు జిల్లాలో మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన వర్షం, పలుచోట్ల పిడుగులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వార్డులలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారం చేపట్టిన కూటమి నాయకులు, కార్యకర్తలు. పలుచోట్ల ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి. ప్రజాగలం కూటమి వైపే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో 3వ వార్డు నందు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలని అభ్యర్థించారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, కొంచాడ ఉమాప్రసాద్, గుమ్మడి ప్రసాద్, కొప్పాక శ్రీనివాస్, కుడిపూడి వెంకటేశ్వరరావు, కొంచాడ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మరి ఈ రోజు 3వ వార్డులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఓటర్లకి కలుస్తూ జరుగుతుంది. 2 గుర్తులు సైకిల్కే, అసెంబ్లీ, పార్లమెంట్ గుర్తులు 2 సైకిల్కే. కంపల్సరీ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మనం సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచాలి. మరి ప్రతి ఒక్కరూ గమనించి అనేకమైన ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. దాన్ని మనం గమనిస్తూ మరి తీసుకున్న నిర్ణయాన్ని మీరు అత్యధిక ఓట్లు మెజార్టీతో సైకిల్ గుర్తుకు వేసి అభ్యర్థులను బలపరచాలని కోరటం జరుగుతుంది. మరి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అలాగే 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 చెప్పిన ఇస్తున్నారు. ఇది గమనించండి. ఈ రోజున 3వ వార్డులో జరిగే ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా కూడా ఎంతో ఆప్యాయతగా, అభిమానంగా పలకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ వార్డు ఎప్పుడు కూడా మొత్తం అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగింది. వారికి పట్టాలు ఇవ్వడం గానీ, గృహ నిర్మాణానికి లోన్లు ఇవ్వడం గానీ, ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ వార్డుని అభివృద్ధి చేసింది. కాబట్టి వారందరూ కూడా ఎంతో అభిమానంగా మమ్మల్ని ఆదరిస్తూ మా 2 ఓట్లు కూడా అసెంబ్లీ, పార్లమెంటు సైకిల్కే వేస్తామని చెప్పి చెప్తూ మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎమ్మెల్యే ఓటు సొంగా రోషన్ గారికి, కుమార్ గారికి, ఎంపీ ఓటు పుట్ట మహేష్ గారికి వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. ముస్లింస్ కి 10 మనకి మైనార్టీ తరఫు నుంచి పథకాలు ఉండేవండి. అవి ఏవి మనకి ఈ హయాంలో మాకు ఏవి రావట్లేదు. మళ్ళీ మన సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అన్ని మనకి రద్దు చేశారు, మన స్కీమ్లన్నీ రద్దు చేశారు. మళ్ళీ సైకిల్ గుర్తుకేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా ఓట్లన్నీ, ముస్లింస్ ఓట్లన్నీ కూడా మైనార్టీ తరఫు నుంచి సైకిల్ గుర్తుకే వేసుకుందాము. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఆశిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ, రాజుల కాలనీ తదితర ప్రాంతాలలో ప్రచారం చేపట్టారు. 2 ఓట్లు సీలింగ్ ఫ్యాన్ కే వేయాలని కోరారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, కాసర తులసి, కనుమూరి లావణ్య, పట్టణ అధ్యక్షులు చిటిగల ఆచిరాజు, వార్డ్ ఇన్ఛార్జ్ భావన ఋషి, చలమాల శ్రీనివాస్, తాడేపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు. 17వ వార్డులోని గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆహ్వానిస్తున్నారు.
మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓట్లేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మాకు చాలా బాగున్నాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ఇలాంటి ఎన్నో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆరతలు పడుతున్నారు. మీరు రావక్కర్లేదు, ఓటేస్తామని ధైర్యంగా చెప్తున్నారు. మాటిస్తే మడం తిప్పని ఎత్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. పేదవాళ్ళనే చూశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు. మన పేదలు కూడా చాలా బాగుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో 17వ వార్డులో మరి ఎలక్షన్ కి సంబంధించిన 17వ వార్డుకి సంబంధించిన ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల వద్దకే ప్రభుత్వం తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం మరి జగనన్న ప్రభుత్వం. ఈ పాలన ఎంత సుభిక్షంగా చక్కగా ఉంది అంటే మరి ప్రజలందరూ కూడా వారికి వచ్చిన పథకాలు అవనండి, జరుగుతున్న మంచినవనియండి, మరి వాళ్లే మాకు తిరిగేసి చెబుతున్నారు మాకు ఈ పథకం వచ్చింది, లేదా మాకు మా పిల్లలు ఇలా స్కూల్లో చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తున్నాయి. ఇంత చక్కగా జగనన్న పాలన చేస్తుంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టమని చెప్పేసి వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. మరి ఇంత చక్కగా ప్రచారం జరుగుతుంది జంగారెడ్డిగూడెంలో. కంపల్సరీ విజయరాజు గారిని అలాగే సునీల్ కుమార్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు మనం 17వ వార్డులో ప్రచారానికి వచ్చామండి. ఏ ఇంటింటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు మనకి. మళ్ళీ నేను జగన్ గారికే ఓటేస్తాం అని అంటున్నారు అందరూ. జగన్ గారు మాట ఇచ్చారంటే మడం తిప్పరు ఆయన. అలాగే పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజీవి ఆయన. అలాంటిది మళ్ళీ మరొకసారి మనం ఖమ్మం విజయరాజు గారిని అలాగే సునీల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ కామవరపుకోటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లను అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు మాట్లాడుతూ మోగల్లులో జన్మించి అటవీ ప్రాంతాలలో తిరుగుతూ మన్యం ప్రజలను ఉత్తేజపరుస్తూ చైతన్య స్ఫూర్తి నింపిన మహానీయుడు అల్లూరి అని అభివర్ణించారు. చిన్నతనంలోనే బ్రిటిష్ వారిని ఎదిరించి వీర మరణం పొందిన దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. తెలుగు బిడ్డ మన పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో జన్మించినటువంటి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి మనం జరుపుకోవాలి. ఇందులో చాలా మంది పుడతారు, మరణిస్తారు. కానీ అల్లూరి సీతారామరాజు ప్రపంచ రాజకీయ విప్లవాత్మక పోరాట పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించినటువంటి మహానీయుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గారు 1897 24 జిల్లాలోని భీమవరం తాలూకా మోగల్లో జన్మించారు. మన రహదారుల నిర్మాణంలో అంటే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి రహదారులు ఇస్తున్నారంటే ప్రజల సౌకర్యార్థం కాదు. వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను కూడా ఆయా దేశాలకు తరలించిపోయి మన దేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను ఇతర వస్తువులను ఆ దేశానికి తరలిపోయి ఆర్థికంగా వాడు పడగొట్టడం కోసం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పంట పొలాలని పండించేవారు తప్ప మన కోసం కాదు. అటువంటి రోజుల్లోనే ఈ పండించిన పంటల్ని రవాణా చేయడానికి రోడ్డు సౌకర్యం లేని కాలంలో రోడ్లు వేస్తుంటే ఆ రోడ్డు రోడాలు రాగుతున్న నేపథ్యంలో లాగలేకపోతుంటే వృద్ధులు లేదా బలహీనలు లేకపోతుంటే అల్లూరి గారి చరిత్ర చూసినట్లయితే చాలా అంటే ఆయన చరిత్ర తెలుసుకోలేకపోయినప్పటికీ సినిమాల్లో 2-3 సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన విప్లవం ద్వారానే ప్రజలను చైతన్యపరచవచ్చు. ఏదైనా సరే విప్లవం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావచ్చనే ఆయన విప్లవ పాట అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే సినిమాల్లో చూసినట్లయితే ఒక బుల్లెట్తో నేను చనిపోయినప్పటికీ నా లాంటి వాళ్ళు 100 మంది సైనికులు తయారవుతారు, అటువంటి వాళ్ళు నా భారతదేశంలో ఉన్నారని ఎంతో గొప్పగా చెప్పి తన వీరమరణ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అన్నమాట. ఎందుకంటే తాను మరణించినప్పటికీ విప్లవం మాత్రం చనిపోదు, ఆ విప్లవం ద్వారా మేము ఏదైనా సాధిస్తామని ఒక స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి చరిత్రను అందరూ కూడా నేటి తరం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. త్యాగాలతో కూడిన పోరాటాలు చేయటమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఐఎఫ్టియు నాయకులు ఉప్పాటి దాసు, మద్దిపాటి లక్ష్మయ్య, కెవి రమణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈఫ్టి రాష్ట్ర కోశాధికారి కెవి రమణ మాట్లాడుతూ ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటమే ఏకైక మార్గమని అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి, విశాఖ అటవీ ప్రాంతాలను ఎంచుకుని అక్కడ గిరిజనులను చైతన్యవంతం చేయడం కోసం అనేక కష్టాలు పడ్డారని అన్నారు. గిరిజనులను చైతన్యవంతం చేసి సాయుధ పోరాటం ప్రారంభించారని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఆక్రమించి పరిపాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులను 2 సంవత్సరాల పాటు గడగడలాడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తానిగడప వెంకటేష్, ముప్పిడి రామకృష్ణ, ఎం నాగరాజు, దిర్సిపాము శ్రీను, దూసూరి నాగరాజు, పింగిలి బ్రహ్మయ్య పాల్గొన్నారు. సామ్రాజ్యవాదులు
అల్లూరి సీతారామరాజుని చంపి నేటికి 100 సంవత్సరాలు అవుతుంది. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ లేని సమాజం కావాలని, ఒక దేశం వేరే దేశం దోపిడీ లేని సమాజం కావాలని ఆనాడు అల్లూరి సీతారామరాజు చిరు ప్రాయంలోనే అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అక్కడ గిరిజనులు చైతన్యవంతం చేసి సాయుధ పోరాటం నిర్వహించారు. 2 సంవత్సరాల పైగా జరిగిన సాయుధ పోరాటంలో మొత్తం ఈ భూమండలం మీద మెజార్టీ దేశాలను ఆక్రమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించారు. ఒక ద్రోహించిన సమాచారం మేరకు 100 సంవత్సరాల క్రితం ఇదే రోజు బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజు హత్య చేశారు. ఆనాడు అల్లూరి సీతారామరాజు ఏ ఆశయం కోసం మరణించారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయడమే కాకుండా నేటి పాలక వర్గాలు కులాల పేరు మీద, మతాల పేరు మీద విచ్ఛిన్నం చేస్తూ దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకి దోపిడీ చేస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా మరొక అల్లూరి సీతారామరాజు మన భారతదేశంలో పుట్టాలి. అటువంటి పోరాటాలు మనం చేయాలి. దేశాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజుకి, జోహార్ అల్లూరి సీతారామరాజుకి. సాధిస్తాం అల్లూరి సీతారామరాజు ఆశయాలను. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మంగళవారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమైంది. మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో తేమ శాతం పెరిగింది. ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరం వైపు నుంచి మర్లగూడెం అడవి ప్రాంతం నుంచి గాలులు గట్టిగా వీచాయి. రహదారులు సైతం జలమయమయ్యాయి. పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ నందు గాంధీబొమ్మ సెంటర్ వద్ద డ్రైనేజ్ పొంగి పొర్లడంతో రహదారులు వరదపు నీటిమయమయ్యాయి. పల్లపు ప్రాంతాలకు వరద నీరు పొంగి పొర్లింది. కోతమిషన్ సెంటర్ వద్ద విద్యుత్ తీగలపై వృక్షాలు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ప్రధాన పంటలైన మిరప, మామిడి, జీడిమామిడి నెలకొరగాయి. తీవ్రమైన గాలుల కారణంగా కొబ్బరి, అరటి తోటలకు సైతం నష్టం వాటిల్లింది. బహుళ జాతీయ మార్కెట్ లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఎన్ఎల్ఎస్ ఏరియాలో పొగాకు దెబ్బతింది. చాలా చోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామంలో సూర్య ఫ్లెక్సీ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లా గంగాధర్ ఇంటి వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పడినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్టాఫ్ యూనియన్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ భవానీ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, జోనల్ సెక్రటరీ రత్న విమల్, జంగారెడ్డిగూడెం లోకల్ సెక్రటరీ సూర్యప్రసాద్, సీనియర్ లోకల్ సెక్రటరీ అలెగ్జాండర్, మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాజేష్, లోకల్ కామ్రేడ్స్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న యూనియన్ నాయకులకు జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. యూనియన్ లో ఉన్న స్వర్గీయ తారక జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రేక్షకులకు నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అంటే ఇది ఉద్యోగస్తుల కోసం ఉన్నటువంటి యూనియన్. ఇది మేము యూనియన్ ప్రకారంగా యూనియన్ బాధ్యతలుగా ఉద్యోగస్తుల యొక్క మంచి చెడు చూస్తూ ఉంటాం, వాళ్ళ వెల్ఫేర్ చూస్తూ ఉంటాం. కానీ దానిలో ఈ ఏదైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఉంటుందో అటువంటివి కూడా మేము చాలా చేస్తుంటాం. ఆ దివంగత నేత కామ్రేడ్ వై తారకనాథ్ గారని మాకు ఒక నేత ఉండేవారు. ఆయన మా లీడర్. ఆయన ఏంటంటే తన సర్వస్వాన్ని మొత్తం ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కి అలాగే
ఈ బ్యాంకు నుంచి ఎవరికైతే ప్రజలకి ఎటువంటి సహాయ సహకారం రావాలన్నా బ్యాంకుతో మాట్లాడి అటువంటి స్కీములు తీసుకొచ్చిన మహాగణుడు ఆయన మన తారకనాథ్ గారు. ఆయన స్ఫూర్తితో మేము ఈ రోజు ఈ ఎండాకాలంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఈ మజ్జిగ చలివేంద్రాలు అనేవి ఓపెన్ చేస్తున్నాం. దానిలో మజ్జిగ అనుకోండి, లేకపోతే కూల్ డ్రింక్స్ అనుకోండి, ఏదైనా కానీ అన్ని సప్లై చేస్తూ ఉంటాం. ఇది మాకు ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము అనుకుంటూ ఉంటాం. దీనికి మాకు స్ఫూర్తిగా మాకు నిలిచినటువంటి వ్యక్తి మా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, వారు హైదరాబాద్ లో ఉంటారు. అలాగే మా ప్రెసిడెంట్ శ్రీ ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారు కూడా హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దీని అమరావతి సర్కిల్ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన శ్రీకాకుళం నుంచి అటు కడప, అనంతపురం దాకా ఉన్నటువంటి పలు బ్రాంచీల దగ్గర ఈ చలివేంద్రాలు ఓపెన్ చేసి ఈ ప్రజలకి ఈ రోజు ఈ ఎండాకాలంలో ఏదో ఇతోదిక ఉడతకి సాయం చేసిన ఉడత సాయం కింద మేము అందరికీ చేస్తూ ఉంటాం. మాకు ఈ అవకాశాన్ని ఈ ప్రజలు ఇచ్చినందుకు వీళ్ళందరికీ కదా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తూ, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అనేది ఒక మహత్తరమైన సంస్థ. ఈ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నెన్నో చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా ముందు చాలా చేస్తుంది. దీనికి అందరికి కూడా మేము ప్రజలకి మాకు ఉన్నటువంటి బాధ్యతతో మా ఖాతాదారులకు కూడా మేము సేవలు చేస్తుంటాం. ఖాతాదారులే మా దేవుళ్ళు, వాళ్ళకి కూడా మేము సేవ చేస్తుంటాం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంతి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఉద్యోగ నిర్వహణలో ఉన్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. సో ఈరోజు నేను రాజ్యాంగం ప్రకారం ఒక భారతదేశ పౌరురాలుగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో ఒక జిల్లా ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, దయచేసి బయటికి రండి, ఓటు వేయండి, మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి. అలాగే ఈ ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి. మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్, ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అల్లర్ల లాంటివి జరుగుతున్నాయో వాటన్నిటిలో మనం నైట్ లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము. అలాగే ఈ లిక్కర్ గానీ, ఇల్లీగల్ మనీ గానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. సీజర్స్ కూడా దగ్గర ఈ మనకి ఎంసీసీ స్టార్ట్ అయ్యాక 14 కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ, గోల్డ్ కానీ, లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా, ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మరి ఒకసారి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులో వెలిసిన మద్ది ఆలయం వద్ద దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు పక్షులకు ఆహారంగా నీటి బిందులను, ధాన్యపు కంకులను ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద సంచరించే వానరాలు, పక్షులు వీటిని వినియోగించుకున్నాయి. స్వామివారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేకువజాము నుండి వేలాది మంది భక్తులు, విద్యార్థులు బారులు తీరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహర్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,29,597 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వివిధ పూజాకృతులు నిర్వర్తించి భక్తులకు 6 గంటలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం ఈ రోజు కావడం వల్ల వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అదే విధంగా వేసవికాలం కావడం వల్ల చల్లటి మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుండి శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, దేవాలయ ప్రాంగణంలో చల్లటి మజ్జిగ, ఉదయం 11 దాటిన తర్వాత అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం కూడా సేకరించి వెళుచున్నారు. యథావిధిగా ప్రతిరోజు వల్ల ఈ రోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేద పఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమం
కార్యక్రమాలు, వాహన పూజలు, అన్నప్రాసనలు, ఇతర కార్యక్రమాలు అన్ని కూడా నిర్వర్తించుకుంటున్నారు. భక్తులు 50 మంది ఈ స్వామివారిని దర్శించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన శ్రీ రాము సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు పక్షులకు, పశువులకు, జంతువులకు నీరు మరియు ఇతర ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించున్నారు. శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాల మేరకు సిమెంటు కుండీల్లో మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పశువులు అనగా కోతులు, కుక్కలు, ఇతర పశువులు కూడా సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా పక్షుల కొరకు ధాన్యం కంకులు కూడా రాజగోపురానికి ఇరుపక్కల దేవాలయ మండపంలో స్తంభాలకి కట్టడం వల్ల అవి కూడా పక్షులు సేకరించున్నాయి. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, అన్నప్రసాదం, మజ్జిగ స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో అకాల వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. పొడమి తల్లి తడిసి ముద్దయింది. ఒక్కసారిగా సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షం కారణంగా రహదారిపై రాకపోకలు స్తంభించాయి. తీవ్రమైన గాలులు, వర్షం కారణంగా రహదారి కనిపించకపోవడంతో చాలా చోట్ల ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వృద్ధులు, చిన్నారులు కాసేపు సేద తీరారు.
జంగారెడ్డిగూడెంలో సోమవారం సాయంత్రం 25వ వార్డు అధ్యక్షుడు ఉదార సుబ్బారావు, కార్యదర్శి తామారి వెంకటరమణ, మానికల సూరిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. సాయిబాబా గుడి రోడ్డు బీజేపీ సీనియర్ నాయకులు ఎంఎస్ఆర్ ఇంటి దగ్గర నుండి చేపట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మేము దాదాపుగా తెలుగుదేశం పార్టీ అయితేనే, జనసేన అయితేనే, బీజేపీ పార్టీ మేము ముగ్గురు సమిష్టిగా గత 20 రోజుల నుంచి ముమ్మర ప్రచారం చేస్తున్నాం. టౌన్లో ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి వీధికి వెళ్ళాం, ప్రతి మామనే, తాతనే, యువతనే, వ్యాపారస్తుల్ని, వ్యవసాయదారుని, వ్యవసాయ కూలీల్ని, ఉద్యోగస్తుల్ని ఒకళ్ళని కాదు అన్ని వర్గాల వారిని కలిసామండి. మీరు నమ్మరు, 1983లో అన్న నందమూరి తారక రామారావు గారి ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే వేవ్ వచ్చిందో అదే వేవ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎందుకంటే నష్టపోయాం, మోసపోయాం, నమ్ము ఓటేసాం, అప్పులు పాలు చేశాడు. ఇవాళ 13 లక్షల కోట్ల అప్పులు పాలైపోయి ఆనాడు కరెంట్ బిల్ 200 అయితే 1000 రూపాయలు వస్తుంది. గ్యాస్ బండ్ 600 అయితే ఇవాళ 1000 రూపాయలు అయింది. పెట్రోల్ 60 రూపాయలు అయితే ఇవాళ 100 రూపాయలు అయింది. నిత్యావసర వస్తువుల ధర బియ్యం 45 రూపాయలు అయితే ఇవాళ 58 రూపాయలు అయింది. పప్పు, చింతపండు 1 కాదు 2 కాదు, వేల ఎంత ఆదాయం ఉన్నప్పటికీ, ఎన్ని బట్టలు నొక్కినప్పటికీ ఇవాళ జీవన విధానం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు ఆదాయం తక్కువ ఉన్న ఆనందంగా గడిపారు. వేల ప్రజల్లో చర్చ జరిగింది, అవగాహన వచ్చింది, మార్పు వచ్చింది. బంపర్ మెజార్టీతో చింతలపూడి నియోజకవర్గం సొంగ రోషన్ కుమార్ గారు 30,000 నుంచి 40 ఓట్ల మెజార్టీతో నగ్గబోతున్నాడు. అలాగే పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ సభ్యులు 2 లక్షల మెజార్టీతో నగ్గబోతున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ మీరు మాకు ఈ కార్యక్రమానికి, ప్రచార కార్యక్రమానికి వస్తున్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పుట్టుకుంటున్న అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. రేపు మే 13వ తారీఖున జంగారెడ్డిగూడెమే కాకుండా చంద్రపూడి యొక్క ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నానండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం తదితర గ్రామాలలో స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు పర్యటించారు. ఇంటింటికి తిరిగి తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి అని ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఆదర్శ రైతుగా, విద్యావేత్తగా తాను ఎన్నో సంస్కరణలు చేపట్టానని తనను కలిసిన ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన తనకు పోలవరం నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తానని, అన్ని వర్గాల జీవితాలలో మార్పు తీసుకొస్తానని పేర్కొంటున్నారు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల కొబ్బరి చెట్లపై పిడుగులు పడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో కాస్త ఇబ్బందులు తప్పలేదు. బొట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పిడుగు పడి కొబ్బరి చెట్లపై మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన యూనియన్ నాయకులు. ఏలూరు జిల్లాలో మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన వర్షం, పలుచోట్ల పిడుగులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వార్డులలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారం చేపట్టిన కూటమి నాయకులు, కార్యకర్తలు.
పలు చోట్ల ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.